హలో, ఈరోజైతే ఒక మంచి ప్రోడక్ట్తో ఈ వీడియో అయితే చేయబోతున్నా. ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. ఈ ప్రోడక్ట్ మీకు యూజ్ అవ్వచ్చు, యూజ్ కాకపోవచ్చు, కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అని అయితే ఈ వీడియో తీస్తున్నా. ఎందుకంటే ఇది ఇన్స్టాలేషన్ మస్తు హార్డ్గా ఉన్నది. మాకైతే ఒక 1.5 hours to 2 hours టైం పట్టింది. దీని అన్ప్యాకింగ్కే ఒక 1/2 hour టైం అయితే పట్టింది. అంత స్ట్రాంగ్గా వేసిర్రు. 11ంటికి ఆ టైం అవుతుంది. ఇంక అప్పుడే మాకంతా కొంచెం వర్క్ అయిపోయి ఫ్రీ అయినాము. ఇంకా మా చిన్నోడైతే వండుకోలేదు, మా పెద్దోడైతే ఊర్లో లేడు. కానీ ఒక్కసారి చూడంగానే నా ఫీలింగ్ అయితే వావ్ అని అసలు చూడగానే క్వాలిటీ అయితే మస్తు అనిపిస్తుంది కదా. సో ఇదేంటంటే మీకు పోను వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. మాన్యువల్ కూడా ఇచ్చిర్రు, దాన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, దాన్ని ఎట్లా చూడాలి అని. వీడియో అయిపోక ముందే మధ్యలోనే మీరు ఇదేంటో గెస్ చేయగలిగితే కమెంట్ చేయండి, చూద్దాము ఎంతమంది కరెక్ట్ చేస్తారో. మరి మేము ఈ మాన్యువల్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేసినామా లేదంటే మా ఓన్గా చేసినామా చూద్దాము వీడియో. ఇప్పుడైతే ఇంకొక బాక్స్లో అయితే ఇంకా మోటార్, దానికి రిలేటెడ్ వైర్స్, పవర్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వడానికి, పవర్ కనెక్షన్ ఇవ్వడానికి ఇవన్నీ ఈ బాక్స్లో ఇచ్చిర్రు. ఇంకా అవి కూడా అన్ప్యాకింగ్ చేసేసి చూసేద్దాం. దీని ఫ్రేమ్ అయితే ఫుల్ పెద్దగా ఉంది. ఇంకా దీన్ని కూడా మంచిగా స్ట్రాంగ్గా ప్యాకింగ్ చేసి ఇచ్చిర్రు. అసలు ఎక్కడ కూడా డ్యామేజ్ కాకుండా అన్ని మంచిగా గట్టిగా ప్యాకేజ్ చేసి ఇచ్చిర్రు. ఒక్కసారి డెలివరీ అయిన రోజే మేము ఫస్ట్ అన్ని పార్ట్స్ ఓపెన్ చేసి ఇంతకు ముందు చూపించిన వీడియో అంతా తీసినాం కదా. ఫస్ట్ అయితే అన్ని చెక్ చేసుకున్నాం, అన్ని సామాన్లు వచ్చినాయా లేదా, ఏమైనా మిస్ అయినాయా, ఏమైనా డ్యామేజ్ అయిందా అని. కానీ అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా 3 days తర్వాత అయితే మళ్ళీ ఇంకా ఇదంతా ఇంకా ఫిక్స్ చేద్దామని అయితే స్టార్ట్ చేసినాము. ఫస్ట్ అయితే ఫ్రేమ్ అంతా ఫిక్స్ అయింది. దానికి ఈ ఉయ్యాల కూడా పెట్టినాం. ఎస్, ఇది ఆటోమేటిక్ క్రాడిల్ అండి, టీనీటైకా అనే కంపెనీ నుండి నేను తీసుకున్నా. సో ఇదైతే ఆటోమేటిక్, ఇది కరెంటుతో నడుస్తుంది. దీనికి అయ్యో మరి కరెంట్ అంటున్నారు, షాక్ రాదా అని అంటే అస్సలు రాదు. ఎందుకంటే ఇది 25 volts విత్ DC పవర్తో నడుస్తుందంట. సో దీనికి షాక్ ఏం రాదు. అండ్ ఇది అసలు మస్తు ఈజీ అన్నట్టు. ఇంట్లో వండుకుంటే పిల్లలకి దోమలు కుడతాయనే బాధ కూడా ఏముండదు. దానికి ఇట్లా నెట్ కూడా ఇచ్చిర్రు, చూస్తున్నారు కదా. సో ఒకవేళ కరెంటు పోతే ఉయ్యాల ఎట్లా ఊపడము అని అంటే దానికి పైన 2 కొండ్లు ఉన్నాయి కదా, ఆ కొండ్లకు కూడా మళ్ళీ ఉయ్యాల జాయింట్ వేసుకొని మనం మాన్యువల్గా కూడా ఊపుకోవచ్చు. సో ఇదైతే మనకి స్పీడ్ కంట్రోలర్ కూడా ఇచ్చిర్రు. సో దాంతో మనం స్పీడ్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. స్లో అంటే స్లో, స్పీడ్ అంటే స్పీడ్. సో ఇట్లా అన్నమాట. కానీ ఇదైతే మస్తు ఉంది నిజంగా. ఇంకా ఫస్ట్ బేబీకి అయితే కొనుక్కోవచ్చు, ఎందుకంటే ఇద్దరికి యూజ్ అవుతుంది. సెకండ్ బేబీకి అయితే అవసరం లేదు అనే చెప్తా. ఎందుకంటే ఇంత మనీ పెట్టి కొన్నప్పుడు మనకి మంచిగా యూజ్ అవ్వాలి కదా. అట్లీస్ట్ ఒక 2-3 పిల్లలకు కూడా యూజ్ అవ్వాలి కదా. నన్ను అడిగితే ఇదైతే 2-3కి ఏంది, ఒక 10 మందికి కూడా యూజ్ అవుతుంది. ఇంకా అది మనం దాచిపెట్టే దాన్ని బట్టి ఉంటుంది. సో 2 ఉయ్యాలలు ఇచ్చిర్రు మనకి, కింద అదొకటి ఇచ్చిర్రు. అసలు పెద్ద టాస్క్ ఏంటంటే దీనికి కొన్ని పైపులు కూడా ఇచ్చిర్రు. ఆ పైపులు ఎక్కడ పెట్టాలనేది తల ప్రాణం తోకొచ్చింది. వీడియోస్ చూస్తేనేమో వీడియోస్లల్లో అసలు డిఫరెంట్గా ఉన్నాయి. వాళ్ళు ఊకే ఇట్లా అప్డేట్ చేస్తూ ఉన్నారు. అందుకే అసలు మాకు ఎక్కడ పెట్టాలి ఏంది అనేది అస్సలు అర్థం కాలే. ఇవి లాస్ట్కి వస్తే వాటిలో పెట్టినాము, కానీ అది అసలు తప్పు. అట్లా పెట్టి పిల్లల్ని వాడుకోబెడితే ఆ పైపు మా పొట్టోని మీదకే వస్తుంది, అది మస్తు రాంగ్. తర్వాత ఆలోచించి ఎక్కడున్నాయా అని చూసి దీనికి లోపల కూడా ఒక బ్యాగ్ లాగా ఇచ్చిర్రు. ఆ బ్యాగ్లో ఇన్సర్ట్ చేసి దాని మీద మనం ఈ పిల్లో లాంటి స్పాంజ్ అయితే పెట్టాలి. ఇంకా అప్పుడు మనకి మస్తు కంఫర్ట్గా ఉంటుంది అన్నట్టు. బాగుందండి ఇదైతే. మా పొట్టోడు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాడు ఇలా ఉయ్యాల లూపితే. అంటే అందరూ కొనుక్కోండి అని నేను చెప్పను, బట్ యూజ్ అవుతుంది. కొందరు కొనుక్కుంటారు కదా, వాళ్ళకి ఇన్స్టాలేషన్ ఈజీగా ఉంటుందని నేనైతే ఈ వీడియో చేస్తున్నా అంతే తప్ప. ఇంకా అసలు ఈ వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ ఎందుకంటే మదర్స్కి బ్యాక్ పెయిన్ కానీ చాలా ఉంటుంది కదా డెలివరీ తర్వాత. వాళ్ళు ప్రతిసారి పిల్లల్ని ఎత్తుకొనే ఊకుంచాలి అంటే వాళ్ళ వల్ల కాదు. ఇట్లా ఉయ్యాలలో ఎవరైనా కూడా, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఎవరైనా ఊపచ్చు మంచిగా. వీళ్ళు కూడా హాయిగా పడుకుంటారు. ఇక మా పొట్టోడు చూడు ఇట్లా సైడ్కి వండుకొని ఓవర్ యాక్షన్ చేస్తాడు. అదంతా ఉన్నది కదా పరుపు, అందులో వండుకోడట, ఈ సైడ్కి వచ్చే వండుకోవాలట, మళ్ళీ డాడీ ఊపాలట. ఇక ఈ పిల్లల చిత్రకథలకు మనం ఈ చిత్రకథల వస్తువులన్నీ కొనాలి. సరే, ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.